ప్రస్తుతం మన భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో. ఈ సంగతి అందరికీ తెలిసిందే. జియో పూర్తి పేరు జాయింట్ ఇంప్లిమెంటేషన్ ఆపర్చునిటీ. ఈ కంపెనీ 2016వ సంవత్సరంలో ప్రారంభమైంది. లాంచ్ అయిన 2 ఏళ్లలోనే అతిపెద్ద బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్గా ఎదిగింది. రిలయన్స్ జియోని ప్రారంభించాలనే ముఖేష్ అంబానీ ఆలోచనకు మూల కారణం ఆయన కుమార్తె ఈషా అంబానీ. కాలేజీ అసైన్మెంట్ సబ్మిట్ చేసే సమయంలో డేటా స్లోగా ఉండడం వల్ల ఇబ్బంది పడ్డాని ఆమె తన తండ్రితో చెప్పారు. అప్పుడు ఇండియాలో మరింత డిజిటలైజేషన్ ఆవశ్యకతను గుర్తించి ఈ రంగంలో అడుగుపెట్టారు ఆమె. 2015వ సంవత్సరంలో అంబానీ సోదరుల మధ్య తలెత్తిన వివాదాల వల్ల R.com టేకప్ చేయాలని ముఖేష్ అంబానీ నిర్ణయించుకున్నారు. 2010వ సంవత్సరంలో తన సోదరుడు అనిల్ అంబానీ పైన నాన్ కంప్లీటింగ్ క్లాజ్ దాఖలు చేసి రిలయన్స్ జియోని మొదలుపెట్టారు. ప్రారంభించిన 2 ఏళ్లలోనే 50 లక్షలకు పైగా కనెక్షన్లు రిలయన్స్ జియో ఇండియాలోనే అతిపెద్ద ఫిక్స్డ్ బ్రాడ్బ్యాండ్ ప్రొవైడర్గా రికార్డు నెలకొల్పింది. సహజంగా టెలికాం సంస్థలకి 60% నుంచి 70% వరకు వాయిస్ కాల్స్ ద్వారానే ఆదాయం వస్తుంది. అప్పట్లో టెలికాం సంస్థలు డేటా సర్వీస్ అందించేందుకు ఎక్కువ ఛార్జ్ వసూలు చేసేవి. 2G, 3G నుంచి అప్గ్రేడ్ అవడానికి ఆర్థిక ఇబ్బందులు పడేవి. ముఖేష్ అంబానీ మాత్రం ముందు చూపుతో ఒకేసారి 2.5 లక్షల కోట్ల రూపాయలను 4G నెట్వర్క్లో పెట్టుబడి పెట్టి భారతదేశానికి 4G నెట్వర్క్ను అందించారు. ఓకే ఫ్రెండ్స్, మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.